చిలుకూరు మండలం బేతూరు గ్రామంలో ఉన్నది. ఈ గ్రామంలో దాదాపుగా 300-400 సంవత్సరాల నుంచి కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క జాతర ఎంతో వైభవంగా జరుగుతుంటున్నది. ఈ సంవత్సరం కూడా జరగాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం జాతర అంత ఇదిగా లేకపోయినా సరే భక్తులు మాత్రం వాళ్ళ ఇదిగా యథాప్రకారంగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం పూట మంచిగా బ్రహ్మాండంగా అమ్మవారిని దర్శించుకోవడం, చక్కని అలంకార రూపంలో దర్శించేందుకు అమ్మవారిని దర్శించుకోవడం, భజనలు, కోలాటాలు, నృత్య ప్రదర్శన జరుగుతుంటున్నవి. రాత్రిపూట ఈ మధ్యకాలంలో లైటింగ్ ప్రభలు, ఎద్దుల పంజాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవం ఈ సంవత్సరం ఆ కార్యక్రమాలు లేకపోవడం వల్ల వెలువెలబోతున్నట్టుగా ఉన్నా కూడా గ్రామ భక్తులు, చుట్టుపక్కల ఉండే భక్తులందరి యొక్క కోలాహలాల మధ్య అమ్మవారు అందరికీ కూడా బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసమని సంవత్సరం పాటుగా ఎదురు చూస్తున్న ఈ రోజున అమ్మవారికి ఈ సంవత్సరం అంత జాతర సరిగ్గా లేకపోయినా సరే అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉండాలని చెప్పని, పాడి పంట పశు శిశు సమృద్ధి కలగాలని చెప్పని అందరూ కూడా కోరుకుంటూ అమ్మవారికి అందరూ కూడా మొక్కులు చెల్లిస్తుంటున్నారు. ఈ గ్రామానికి ముఖ్యమైన పండుగ ఏమిటంటే ఈ యొక్క కనకదుర్గమ్మ జాతరే. ఈ కనకదుర్గమ్మ జాతరకి దాదాపుగా ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ పండుగ కోసం అని చెప్పి రావడం, సాయంత్రం పూట అందరూ కూడా కలుసుకోవడం, ఈ గుడి దగ్గర అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చెప్పని దూర ప్రాంతాలు కూడా వచ్చి రాత్రిపూట జరిగే ఈ ప్రోగ్రాంలో మంచిగా అందరూ పాల్గొంటుండేవాళ్ళు. రాత్రిపూట ఈ ప్రోగ్రాం లేకపోవడం వల్ల కాస్త కొద్దిగా సందడి తక్కువైనా సరే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పని అమ్మవారు అందరికీ అనుగ్రహించి ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామం. అయితే బేతవులు గ్రామంలో అనాదిగా ప్రపంచ పండుగ అంటే బేతవుల్లో పుట్టిన ప్రతి ఆడపడుచు కూడా ఎక్కడున్నా కూడా బేతవులు గ్రామానికి పండ్ల పండుగకి రావాలనే కోరిక ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా వస్తారు. మీ ఆలయం కట్టి 2015లో ప్రతిష్ఠ చేయబడ్డది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ఈరోజు ఏ కోరిక అయితే కోరుతున్నారో మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా వారి యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారికి రకరకాల మొక్కులు చెల్లిస్తూ జనజనాభివృద్ధి చెందుతుంది. కాబట్టి అదేవిధంగా భక్తులందరూ కూడా కానుకల సమర్పించడంతో జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఈ సంవత్సరం రథాన్ని 10 లక్షల రూపాయల వ్యయంతో కేవలం భక్తుల విరాళాలతోటి 10 లక్షల వ్యయంతో రథాన్ని తయారు చేయడం జరిగింది. ఆ యొక్క రథాన్ని ఆదివారం నాడు ఉదయం 7:30 గంటలకి అమ్మవారి ఆలయం నుండి గ్రామంలోనికి పోయి 2 గంటల పాటు గ్రామంలో రథయాత్ర జరుపుకొని అమ్మవారిని మళ్ళా ఆలయానికి చేరుతాం. ఇదే విధంగా ఈ సంవత్సరం కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఊళ్ళో తర్వాత ఎడ్ల పంచాలు కానీ జరగకుండా కొంతమంది కొంచెం నిరాశకు లోనయ్యారు. సరే, ఈ సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరం నుంచి యథావిధిగా బ్రహ్మాండంగా అమ్మవారి జాతర జరగాలని అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.